ఈరోజు మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని ధ్యానించనయున్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఇది అధ్యాయాన్ని ధ్యానించే ముందు మనము ప్రతిసారి మన యొక్క కూడికను ఒక ఆరాధనతో మనం ప్రారంభిస్తా ఉంటున్నాం. ఆ ఆరాధన ఏ విధంగా చేస్తున్నామంటే దేవుడు ఏమైయున్నాడు, లేకపోతే యేసు క్రీస్తుని గురించి మనము ఏమని తలుస్తా ఉన్నాము, ఏమని అనుకుంటున్నాము, దాని గురించి మనము మన యొక్క సాక్ష్యములను లేకపోతే మన యొక్క అనుభవాలను పంచుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ వస్తుంటున్నాం. సో ప్రతి వారం అది చేస్తున్నాం. సో ఈ వారం కూడా మనము దానితోటే ప్రారంభిద్దాం. సో కొన్ని నిమిషాలు మీకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే, నేను ఎవరినని మీరు అనుకొనుచున్నారు, లేకపోతే మీరు చెప్పుచున్నారు అనే ప్రశ్నకు జవాబుగా మనము ఏమి సమాధానం ఇవ్వనయున్నామో మీరు దయచేసి దాని గురించి మీరు అనుకుంటున్న లేకపోతే మీకు తెలిసినటువంటి, లేకపోతే మీకు అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి విషయాలను దయతో పంచుకొనండి. తద్వారా మీరు ఆనందించడమే కాకుండా మీ ఆనందంలో మేము కూడా పాల్పొందులాగున, మీతో కూడా మేము కూడా దేవుణ్ణి మహిమపరుచులాగున అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో మీరు అది చెప్పాలనుకున్నప్పుడు దయతో అన్మ్యూట్ చేసి మీ యొక్క సమాధానాన్ని మాతో పంచుకోనండి. ప్రైజ్ లార్డ్. సో నా జీవితంలో దేవుడు మార్పు చెందిన దేవుడుగా ఉన్నాడు. ఎట్లా అంటే దేవుడు నా నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఆయనకు అది సరితూకనప్పటికీ కూడా ఆయన అట్లనే ఉంటాడు. అంటే నేను ఉంటే ఆయన మంచోడని, చెడ్డగా ఉంటే ఆయన చెడ్డోడని కాకుండా ఆయన స్వభావం ఎట్లుంటుందో అట్లనే ఉంటది. నేను చెడ్డగా ఉన్నా అట్లా దేవుడుగా ఉండి ఆయన ప్రేమిస్తున్నాడు. మనుషులుగా అంటే చాలా స్పందన అనేది వేరుగా మారిపోతుంది. కానీ నా జీవితంలో ఆయన మార్పు చెందిన దేవుడుగా, నేను రక్షణ పొందినప్పటి నుంచి ఎట్లున్నాడో ఇప్పటికీ అట్లనే ఉన్నాడు. నేను అనేక సార్లు వేస్తున్నా లేకపోతే అనేక సార్లు చేస్తున్నప్పటికీ కానీ ఆయన నా జీవితంలో మార్పు చెందని దేవుడిగా ఆది నుంచి ఎట్లున్నాడు ఇప్పటికీ అట్లనే ఉన్నాడు. రక్షణ పొందిన నాటి నేటి వరకు దేవుడు అట్లనే ఉన్నాడు. మార్పు చెందని దేవుడుగా ఆ దేవుడు నా పక్షంగా ఉన్నాడన్న. చాలా మంచిది. దేవుడు నిజంగా ఆయన మార్పు చెందని దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఇంకా ఎవరైనా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? హాయ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ రావ్. ప్రైజ్ ది లార్డ్, రావ్ బ్రదర్. Yeah, it's brother, like whenever we get an opportunity to praise him, to adore him, like it's like in a privilege. It's a great privilege. It's an opportunity to praise him and worship. అంటే ఆయన ప్రేమ అంత ప్రేమ కలిగిన దేవుడు. అంటే ఎంత చెప్పినా ఆయన కోసం ఇంతేనా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. లోకంలో ఉన్న అంటే నన్ను కూడా దేవుడు అంటే ఆయన రక్షించుకుని ఒక ప్రశస్తమైన అది రక్షణ జీవితం ఇప్పించి ఆయనతో కూడా ఉండడానికి అది అంటే ఆ గ్రేట్ థింగ్. ఇంకా అది ఎవరు చేయలేనంత దేవుడే ఆయన మన కోసం దేవుని స్వరూపంగా మనల్ని చేసుకుని ఆయన దగ్గర ఉండడానికి ఇచ్చారు. అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అది ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తూ ఉంటుందండి బ్రదర్. ఆ జాయ్ ఇట్స్ లైక్ ఎన్ ఇన్ఫినిటీ. వి కుడెంట్ మెజర్ ఇట్, దట్ జాయ్. కరెక్ట్. అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ వి కుడెంట్ డిస్క్రైబ్ హిమ్. అంటే ఆయన అంత దేవుడిని మనం అంత డిస్క్రైబ్ చేయలేనంత ప్రేమ కలిగిన దేవుడు. అట్లా చాలా హ్యాపీ అండి అది.
అవును బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా థ్యాంక్స్. నా ఇంకా జీవితం చెప్పండి రాజేష్. నా జీవితంలో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడిన ఒక మాట ఏంటంటే, సొలొమోను గురించి నాతో మాట్లాడాడు. సొలొమోను ఆ మందిరాన్ని కట్టడం ప్రారంభించిన తర్వాత ఆ మందిరాన్ని వాళ్ళ నాయన చెప్తాడు కదా, నువ్వు కట్టబోయే మందిరం మహా గొప్ప మందిరము, అది మహా గొప్ప కట్టే మందిరము కదా. ఆయన అప్పుడు నాకు అక్కడ నేను 5వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు నాకు దేవుడు ఏం మాట్లాడంటే, ఆయన ఒక గొప్ప లక్షణం, ఆ సొలొమోను తాను కట్టించడం ముగించిన తర్వాత, అంటే దట్ మీన్స్ అంటే ఆయన ఏం మాట్లాడాడంటే, సొలొమోను ఆయన తగ్గించి, అంటే ఆయన కమాండ్ చేసి అందరి చేత కట్టించవచ్చు, మేబీ కట్టించి ఉండొచ్చు, కానీ అక్కడ రాసింది దేవుడు రాంచాడంటే తాను కట్టించడం ముగించిన తర్వాత, అంటే మందిరం కట్టే దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. సో అది మహా గొప్ప మందిరము. సో ఇప్పుడు మందిరానికి కట్టడానికి మనము పాలు పంపులు పొందాలి. అంటే ఎంతటి వారైన మందిరాన్ని కట్టడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకున్నాడు. ఆ మందిరం కోసం అంతే, ఆ మందిరంలో అనేక మంది బిడ్డలు వస్తారు. సో అనేక మంది తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది అని దేవుడు నాతో మాట్లాడాడు. సో నేను కష్టపడాలి, ఆ మందిరాన్ని కట్టాలి అని నాతో, అంటే ఆ దేవుడి యొక్క కన్సర్న్, నువ్వు కట్టాలి కన్సర్న్ లోకి దేవుడు నాకు తీసుకొచ్చాడు. చాలా మంచిది. నేను చెప్తాను. ఓకే. దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు అనే దానికి అత్యంత కృప అంటే హ్యూమన్, అంటే మనుషుల యొక్క ఆలోచనలో అత్యంత మంది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆకాశం కృప అంటే దాన్ని తెలుసుకోవాలంటే దేవుడు చూపించిన కృపల్లో ముంచేసాడు నన్ను. అంటే ఆయన కృప ఎంత గొప్పది అని అంటే దాన్ని ఇమాజిన్ చేయడానికి మానవ నాలెడ్జ్ సరిపోదేమో అన్నంత దేవుడి కృప. ఆయన కృప కలిగిన దేవుడు. అంతేకాకుండా అంత కృపను నా ఇళ్ళలో చూపించినందుకు ఆ కృపను నేను నిరర్థకం చేయకూడదు. నా కొరకై చూపించిన దేవుడి కృప, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన దేవాది దేవుడు నా కొరకై మనుషుడుగా వచ్చే దాంట్లో, అంటే ఆ స్టెప్స్ దేవుడు కృపను చూపించే స్టెప్స్ చూసుకుంటూ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ప్రతి స్టెప్ లో, ప్రతి ఆయన భూమికి రావడంలో ఆయన చూపించిన ఆ దేవుడు భూమి మీద నా కొరకై పొందిన సేవలు, అంటే ఆయన చేసిన ఎవ్రీ వర్క్ లో ఆయన కృపను చూపించాడు. ఆ కృపను, గొప్ప కృపను నేను నిరర్థకం చేయకూడదని కూడా దేవుడు నాకు కరెక్ట్. ఓకే. సో ఈ రోజుకి మనము అక్కడతో ఆపేద్దాము. ఆ తర్వాత మరలా వచ్చే వారం కూడా ఇదే విధంగా మనము ఆరాధన సమయంతో మనం ప్రారంభిస్తాము. సో ఈరోజు మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానించనే ఉన్నాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. మీలో ఎవరైనా ఒకరు 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, లేకపోతే 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఎవరైనా కొంచెం బిగ్గరగా స్పష్టంగా చదువుతారా? అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను.
ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములను ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. సో మనము ఇక్కడ గమనించిన అనేక విషయాలను మనం గమనించే వారంగా ఉంటున్నాము. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము ఒక పరలోకంలో ఒక గొప్ప సూచన కనబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే సమయంలో మనము ఏం చూస్తున్నామంటే ఒక స్త్రీని గమనిస్తా ఉన్నాము. తర్వాత ఆమె ఒక శిశువును కనడము చూస్తాము. తర్వాత ఘట సర్పాన్ని చూస్తున్నాము. ఈ అనేకమైన విషయాలను మనం చూస్తున్నాము. ఒక యుద్ధాన్ని చూస్తున్నాము. మికాయేలు ఆయన దూతలు ఘట సర్పంతో యుద్ధం చేయడం చూస్తున్నాము. తర్వాత ఘట సర్పము భూమి మీద పడవేయబడము చూస్తా ఉన్నాము. ఆ తర్వాత దేవునికి మహిమ కలుగునట్లుగా వారు దేవుణ్ణి ఆరాధించడం కూడా చూస్తా ఉన్నాం. ఏంటివి ఇవన్నీ? ఎవరు ఈ స్త్రీ? ఎవరు ఆ శిశువు? ఎవరు ఈ ఘట సర్పము? ఎందుకని యుద్ధం చేస్తున్నారు? ఎవరు యుద్ధం చేస్తున్నారు? యుద్ధంలో ఏమవుతుంది? ఈ సంగతులన్నిటినీ మనము ఇక్కడ గమనించే వారంగా ఉన్నాం. సో దాని కొరకై మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మొదటి 6 వచనాలలో ఈ అధ్యాయంలో యోహాను ద్వారా దేవుడు సృష్టి చరిత్ర అంతటిని క్రోడీకరించి మనకు తెలియజేసినాడు అన్నమాట. ఈ 6 వచనాలలో ఈ 6 వచనాలలో ఉన్న సంగతులు అవి ఏయో ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొని వచ్చి అన్నిటినీ ఒక మిక్సీలోనో గ్రైండర్లోనేసి మిక్స్ చేసి వస్తే బయటకు వచ్చిన మాటలు కాదు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము ఒక క్రమాన్ని అనుసరించి దేవుడు ప్రత్యేకంగా యోహాను ద్వారా మొత్తం మనుష్యుని యొక్క చరిత్రను ఈ 6 వచనాలలో చెప్పబడడం మనం చూస్తాం. సో దాని కొరకై మనము దీన్ని బాగా ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి, ఎవరు ఈ స్త్రీ, ఎవరు ఆ శిశువు, ఎందుకు ఈ ఘట సర్పం చంపడానికి ట్రై చేస్తుంది లేకపోతే ప్రయత్నిస్తున్నాడు అనేటటువంటి విషయాలను మనము గమనించాల్సిన విషయం ఉంది. అది కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలోని అనేకమైన విషయాలను మనము అర్థం చేసుకుంటాము. అదే సమయంలో దేవుని యొక్క ప్రణాళికను
మరింతగా మనము అర్థం చేసుకునే వారంగా ఉంటాం. సో దాని కొరకై మనము కొన్ని వచనాలను మనం చూద్దాం. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. సో దయచేసి హోస్ట్ నేను స్క్రీన్ షేర్ చేయడానికి పర్మిషన్ ఇస్తారా? ఓకే. అన్నా షేర్ చేయండి అన్న. ఓకే ఓకే గ్రేట్. సో ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మీకేమన్నా కనపడుతుందా నా స్క్రీన్? ఇప్పుడు ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ లా కనపడుతుందా? గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు నేను కొన్ని వచనాలు చెప్తా వస్తాను, మీరు దయచేసి ఎవరైనా ఒకరు చదువుతారండి. తర్వాత సో మనం చూద్దాం. మీరు కనుక స్క్రీన్ చూడగలిగితే ఈ విషయాలను ఎంతో ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఉంటాయి. ఎందుకంటే మనము ఆదికాండం నుంచి వస్తామన్నమాట. సో ఆ వచనాలని ఎట్లా కనెక్ట్ అయింది అనేది కూడా నేను మీకు తెలియజెప్తాను. ఓకే, సో మొట్టమొదటిగా ఎవరైనా ఒకరు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఓకే, సో మొట్టమొదటిగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు? మీరు చెప్పగలరా? ఎవరు చెప్తున్నారు ఈ మాటలను? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? సర్పెంట్ తోటి. అది ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది. అంటే దేవుడు సర్పంతో ఏమని చెప్పినాడు? ఒక సంతానము కదా, లేకపోతే సీడ్ గురించి దేవుడు వాగ్దానం చేసినాడు. ఈ సంతానం గురించి దేవుడు ఏం చెప్పినాడు? ఆయన వచ్చి సర్పాన్ని యొక్క తలను చితకు తొక్కుతాడనియు, ఆ సర్పము ఆయన యొక్క మడిమెను బ్రూజ్ అంటే ఆయన గాయపరుస్తాడు అనడము మనం చూస్తాం కదా. అది నీవు తల మీద కొట్టును, నువ్వు దానిని మడి మీద కొట్టుదు. సో ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఆ సంతానం గురించి ఆ మాటలను మనము వినింటున్నాం కదా. దేవుడు ఎందుకొరకని ఈ సంతానమును దేవుడు ప్రమాణము చేసినాడు? దాని ముందు ఏం జరిగింది? ఆదాము హవ్వలు ఏం చేసినారు? పాపము చేసినారు, అవిధేయత చూపినారు. దాని ద్వారా వారికి దేవుడు ముందుగా అనుగ్రహించినటువంటి అధికారమునైతేనేమి, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలైతేనేమి, దేవునితో సహవాసం అయితేనేమి, సమస్తాన్ని వాళ్ళకి ఏం చేసినారు? కోల్పోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఒక సంతానమును కలుగజేస్తానని, ఆ సంతానము ద్వారా ఆయన సమస్తాన్ని రెస్టోర్ అంటే సమకూరుస్తానని దేవుడు ప్రమాణం చేసినాడు. సో అప్పటి నుంచి ఒక సర్చ్ మొదలైందనమాట. సో ఆ సర్చ్ దేని కొరకు చేస్తా ఉన్నారు ప్రజలు? ఈ సంతానము కొరకు. ఎవరు ఈ సంతానము అని అర్థమైంది కదండి. ఇది ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్ సీడ్. ఈ సీడ్ కొరకు సర్చ్ మొదలైంది. సో ఈ తర్వాత ఏమైందంటే అనేకమైన పరిస్థితులు జరిగినాయి. మనకు తెలుసు ఆదికాండంలో ఏ విధంగా ప్రజలు దేవునిని తిరస్కరించి ఆ పాపముతో నిండి ఉన్నారో, ఆ తర్వాత దేవుడు దాని ప్రకారంగా వారిని దేవుడు వారికి
జల ప్రళయం ద్వారా శిక్షను ఆయన తీసుకొని వచ్చినాడో, ఆ తర్వాత ఆ జల ప్రళయంలో ఒక వ్యక్తిని దేవుడు రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే నోవాహు. నోవా అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్, నెమ్మదిని కలుగజేస్తానని దేవుడు నోవాహు ద్వారా ఆయన చూపించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నోవాహు ద్వారా ఏమి ఆయన నిర్మించినాడు? ఒక ఆర్క్ ని దేవుడు, అంటే ఒక దాన్ని ఏమంటాము, ఓడను నిర్మించమని సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ ఓడలో మనం ఏం చూస్తాము? ఈడెన్, గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో ఉన్నటువంటి పరిస్థితులను మళ్ళా మనం చూస్తాం. సమస్త పశువులు, జంతువులు, పక్షులు మనుషులతో సహవాసం కలిగి ఉండడము, మనుష్యుడు వాటి మీద అధికారం కలిగి ఉండడము, వారంతా కలిసి జీవించడము, వారు దేవునితో సహవాసం కలిగి ఉండేటటువంటి పరిస్థితిని మనము ఆ ఓడలో గమనిస్తున్నాం. దాని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ప్లాన్, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. ఆ ఉద్దేశం ఏంటి? సమకూర్చడం. ఎక్కడికి సమకూర్చడం? తిరిగి గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదెనులోనికి, అటువంటి ప్రదేశానికి దేవుడు సమకూర్చునై ఉన్నాడు. ఎందుకు ఏదెనులోనికి అంటే, ఏదెనులో ఏ విధంగా ఉంది? దేవుడు వారితో కలిసి ఉన్నాడు, వారు దేవునితో కలిసి ఉన్నారు, వారందరూ కలిసి జీవిస్తున్నారు. అటువంటి ప్రదేశానికి దేవుడు ఈ సంతానము ద్వారా సమకూర్చనై ఉన్నాడు. సో దానికి ఒక రుజువుగా నోవాహును దేవుడు రక్షించినప్పుడు ఆయన ఆ యొక్క ఓడ ద్వారా దేవుడు వారికి గుర్తు చేస్తా వస్తున్నాడు, నేను మర్చిపోలేదు, నా ప్లాన్ ఇది, ఈ ప్లాన్ కు రుజువు ఇది అని ఆయన చూపిస్తా వచ్చినాడు. కానీ ఆ తర్వాత ఏం చూస్తాం? మరలా ప్రజలందరూ దేవునికి విరోధముగా అవ్వడం చూస్తాం. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడండి? ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాము. ఈ అబ్రహామును దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన పిలిచి ఆయనకు ఒక వాగ్దానాన్ని చేస్తాడు. ఏం వాగ్దానం అది? సమస్త దేశములను, ఆయనకు ఒక సంతానాన్ని కలగజేస్తానన్నాడు. అంతేకాకుండా ఆ సంతానము ద్వారా వారి లెక్క నక్షత్రములకు మించినదిగా ఉంటుంది. అంతేకాకుండా వీరి ద్వారా ఏమవుతుంది? భూమి యొక్క సమస్త లోకంలో ఉన్న వారందరికీ ఏం కలుగుతుంది? ఆశీర్వాదము కలగనై. చూడండి, ఈ అబ్రహాముకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అన్ని శాపాలే, కర్సెస్. అందుకనే మనము ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత ఏమి ఎక్కువగా చూస్తాం? ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు బతికినాడు అని చచ్చిపోయినాడు, మరణించినాడు అనే మాటను ఎక్కువగా మనం చూస్తాం. ఆ మరణము ఎందుకు వచ్చింది? పాపము వలన అది కలిగింది. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చే లోపల దేవుడు ఏం చూపించినాడు? బ్లెస్సింగ్, ఆశీర్వాదాలను చూపించినాడు. దేవుడు ఆశీర్వదించినట్లయితే దాని మీనింగ్ ఏంటండి? ఆ ముందు ఉన్న శాపాలన్నీ పోయినట్లే. ఆ శాపాలను పోతే వారు ఎక్కడికి బ్యాక్ వెళ్తారు? ఏదెనులోనికి పోతాడు. సో ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తా వస్తున్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంపార్టెంట్. దేవుడు తన ప్రణాళికను మర్చిపోలే. ఆ ప్రణాళికను వారిని రెస్టోర్ చేయడం అది చేస్తా వస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తాం, ఈ సంతానం ఎవరు? అబ్రహాముకు దేవుడు సెలవిచ్చినటువంటి ఈ సంతానం ఎవరు అని. అబ్రహాము తర్వాత మనకు తెలుసు ఇస్సాకు పుడతాడు కదా. ఇస్సాకు తర్వాత యాకోబు,
ఆయనకు కలుగుతాడు. కానీ ఆ వారిలో ఎవరు కూడా వారిని ఏదైనాలోనికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితుల్లో వారు లేకుండా ఉన్నారు. సో ఇప్పుడు మనకు తెలియాల్సిందంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఈ సంతానం ఎవరు? ఆ సెర్చ్ ఇంకా జరుగుతానే ఉంది. సో మనము యాకోబు ఏం చేస్తాడంటే ఆదికాండము 49వ అధ్యాయానికి వచ్చే లోపల ఆయన 12 మంది పిల్లలను పిలిచి వారికి ఈ విధంగా ఆశీర్వదిస్తాడు. అంత్యకాలములో అంటే చివరి దినాలలో మీకు ఏమి జరుగుతుందో ఆయన చెప్పే విధంగా వారిని పిలిచి వారిని ఆశీర్వదిస్తాడు. వారిలో ఒక కుమారుడు ఉన్నాడు ఆయనకు. ఆ కుమారుని పేరు ఎవరంటే యూదా. ఆ యూదాకు ప్రత్యేకంగా ఆయన ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే నీ యొక్క వంశములో రాజదండము ఉంటుంది. అంటే మీ వంశంలో నుంచి రాజు రానయున్నాడు. సో ఇప్పుడు ఏమైంది? మనకు ఆదికాండం 3వ అధ్యాయంలో వాగ్దానం చేసినటువంటి సీడ్ గురించి మనకు అబ్రహాము దగ్గరకు వచ్చింది. అబ్రహాము దగ్గర నుంచి మనం ఎక్కడికి వచ్చినాం? ఇప్పుడు యూదా దగ్గరికి వచ్చినాం. కానీ యూదాలో మనకు రాజుల గురించి చూసినప్పుడు ఏ రాజు కూడా వాళ్ళను ఏదేను వంటి స్థలంలోనికి తీసుకొని రాలేకపోయినారు. మరి ఎవరు ఈ సీడ్? ఎవరు ఈ సంతానము? ఎవరు ఈ రాజు? ఆ సర్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనము ఆ తర్వాత రాజుల గురించి చూస్తా వచ్చినప్పుడు చూడండి, ఆదికాండం 49వ తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత అరణ్య ప్రదేశంలో గుండా వారిని తీసుకువెళ్ళేటప్పుడు ఒక దేశాన్ని దగ్గరికి వస్తారు. ఆ దేశం దగ్గర ఒక ప్రవక్త వారిని శపించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? బాలాము. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఈ బాలాముని ఆయనకున్నటువంటి ఆయన యొక్క జంతువు ద్వారా, గాడిద ద్వారా ఆయనను సంధించిన వాడుగా, ఆయనకు హెచ్చరించిన వాడుగా చూస్తాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ హెచ్చరిక ప్రకారము సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో బాలాము ఈ విధంగా అంటే ఒక ప్రవచిస్తాడనమాట. ఒక్కసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయానికి వెళ్ళండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. ఎవరైనా తీసినారా? సంఖ్యాకాండం 23వ అధ్యాయము. ఎవరైనా 18వ వచనం నుంచి కొంచెం చదవండి. సో ఈ బాలాము ఏం చెప్తున్నాడంటే యాకోబు గురించి, అంటే యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీల గురించి ఇప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను బాలాకు లేచి వినుము, సిప్పోరా కుమార్ చెవి యొగ్గి నా మాట ఆలోకించును. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన చూడండి ఒక్కసారి ఆపుతావా? సో దేవుడు మానవుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఉండడు. ఆయన చెప్పి చేయకుండా ఉండటానికి ఆయన నరమాత్రుడు కాడు. ఏమి చెప్పినాడు, ఏమి చేస్తాడు, దాని గురించి మనము ముందుగా చదివినట్లయితే ఇంతవరకు దేవుడు ఏమైతే చెప్పినాడో అవంతటినీ ఆయన ఖచ్చితంగా చేయనై ఉన్నాడు. సో అదే విధంగా చూడండి, ఇంకొక చూస్తాము 20వ వచనం నుంచి. ఏం చేసినాడు ఆయన? అబ్రహాము ద్వారా ఇశ్రాయేలీలను ఆయన ఏం చేసినాడు?
దీవించినడు, దీవెనలను అనుగ్రహించినాడు. ఈ దీవెనలను దేవుడు తీసివేయడు. ఆయన చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఆ తర్వాత చూడండి 20వ వచనం నుంచి మనం చూస్తాం ఇదే ఇంకా ఎక్కువగా. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేదు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయతి వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురిపోతు వేగం వంటి వేగం వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలమునందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు ఇప్పుడు ఒక్కసారి చూడండి, బాలాము ఏం చెప్తున్నాడు? యాకోబులో మంత్రాలు లేవు, శకునాలు లేవు. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చినాడు? ఆయా కాలముల యందు వారికి దేవుని యొక్క కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియచెప్పబడును. దానినే మనం ఏమంటామంటే రెవల్యూషన్, లేకపోతే ప్రత్యక్షతను వారికి దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు అన్నమాట కదా. సో ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను తెలియజేస్తా వస్తున్నాడు? అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తను రాసినటువంటి వాక్యము, అంటే తన ప్రవక్తల ద్వారా మనకు దయచేసినటువంటి ఈ వాక్యము ద్వారా ఆయన ఈ ప్రత్యక్షతను అనుగ్రహిస్తా వస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్ అండి. దేవుని యొక్క రెవల్యూషన్ ని మనకేం చేస్తా వస్తున్నాడు? వాళ్ళ ద్వారా కొంచెం కొంచెంగా మనకు దయచేస్తూ వస్తున్నాడు. దీనినే ఏమంటామంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుడు ఒకేసారి ఒకే వ్యక్తికి సంపూర్ణమైన ప్రత్యక్షతను దయచేయలేదు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కొన్ని విధాలుగా దేవుడు దయచేస్తూ వస్తున్నాడు. ఆ ప్రత్యక్షతలో మనం ఏం చూస్తా వచ్చినామంటే ఈ సంతానాన్ని గురించి మనం వెతుకుతా వస్తున్నాం. ఆ వెతకడము ఇంకా కంటిన్యూ అవుతుంది. నంబర్స్ అంటే ఈ సంఖ్యాకాండంకి వచ్చే లోపల ఈ బాలాము ద్వారా కూడా ఏమి బాలాము యాక్చువల్గా నిజమైన దేవుని ప్రవక్త కాదు. ఈవెన్ ఈ వ్యక్తి ద్వారా కూడా దేవుడు ఆ యొక్క ప్లాన్ ని, ఆ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వచ్చినాడు. ఆ దాంట్లోనే మనకు 24వ వచనంలో చూస్తే మనం ఏం చూస్తామంటే ఆ జనము, ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును. ఎవరు సింహము, ఎవరు ఎందుకు నిలుస్తారు? ఆ విషయంలో ఎక్కడ ఇశ్రాయేలీయులు ముందుగా తెలుసుకున్నారో తెలుసా? ఆది కాండము 49వ అధ్యాయంలో యూదా గురించి చెప్తూ యాకోబు చెప్తాడు, యూదా నీవు ఆడసింహము అని చెప్తాడు. ఇప్పుడు అర్థమైంది కదండి. అదే ఒక ఉద్దేశము కంటిన్యూ అవుతా ఉంది ఈవెన్ సంఖ్యాకాండంలో కూడా. ఆ తర్వాత మనకు తెలుసు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించిన తర్వాత వారు రాజులను ఏర్పరచుకుంటాడు. కానీ ఆ రాజులలో ఎవరు కూడా వారిని ఏదేనులోనికి తీసుకుపోయినట్టుగా మనము చూడం. మరి ఎక్కడ ఈ వ్యక్తి ఆ వెతకడం ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. కానీ దేవుడు ఏం చెప్పినాడు? ఆ రెవల్యూషన్ ని ఆయన ఇశ్రాయేలీయులకు ఇస్తానని చెప్పినాడు. సో మనం ఏం చేయాలి? ఆ ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో మనం వెతకాలి, ఇంకా ఎక్కడన్నా ఉన్నారా ఈ వ్యక్తి అని. సో దాని గురించి మనం చూస్తా వస్తే మనకు ఒక రాజు కనబడతాడు. ఆ రాజు ఎవరంటే దావీదు. దావీదుని గురించి దేవుడు ఏం చెప్తాడంటే ఈయన నా హృదయానుసారుడు అని చెప్తాడు. దేవుని యొక్క హృదయానుసారుడైన కింగ్ వచ్చినాడు కదా.
అంటే మేబీ ఇతనేనేమో ఆ సీడ్ అనుకోవచ్చు కదా మనం. కానీ దేవుడు దావీదుకి ఏమని చెప్తాడంటే 2వ సమూయేలు 7వ అధ్యాయం, ఇది గుర్తుపెట్టుకోనండి. 2వ సమూయేలు 7వ అధ్యాయం. 2వ సమూయేలు 7వ అధ్యాయానికి వచ్చే లోపల దేవుడు ఈ రాజుకి ఏం చెప్తాడంటే ఈ విధంగా ఆయనను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి చూడండి ఒక్కసారి మనము 11వ వచనం నుంచి చూద్దాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు ఏం చేస్తారన్నాడు? జయాన్ని ఇస్తానన్నాడు, నెమ్మదిని కలుగజేస్తానన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తానన్నాడు చూడండి. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు ఏం చేస్తానన్నాడు? 2వ సమూయేలు 7వ అధ్యాయము 11వ వచనము. ఆ సంతానము అనేది సింగులర్ వర్డ్, అంటే ఏకవచనము. ఏమని చెప్తున్నాడు దేవుడు? నీకు విజయాన్ని ఇస్తాను, నెమ్మదిని ఇస్తాను, సంతానాన్ని ఇస్తాను. అంతేకాకుండా ఆయన గురించి ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? ఆయనను హెచ్చుగా చేసి ఆయనకి ఏం చేస్తానన్నాడు? ఆశీర్వాదాలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ సంతానం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన యొక్క రాజ్యము చూడండి 16వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సంతానము నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఇటర్నల్ బ్లెస్సింగ్స్ ని దేవుడు ఆయనకు చెప్పినాడు. సో ఈ దేవుడు దావీదుతో చేసినటువంటి ఈ నిబంధన ద్వారా ఏ నిబంధనలన్నీ నెరవేరుస్తున్నాడండి? ఆయన ముందు జరిగినటువంటి నిబంధనలన్నీ, ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనలను నెరవేరుస్తున్నాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను నెరవేరుస్తున్నాడు. నోవాహుతో చేసినటువంటి నిబంధనను నెరవేరుస్తున్నాడు. ఆదాము హవ్వలకు చేసినటువంటి నిబంధనలను నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఆయనకు నెమ్మది కలగజేయడం అంటే నెమ్మది ఎవరి ద్వారా చూపించినాడు? దేవుడు నోవాహు ద్వారా చూపించినాడు. ఆయనకు విజయోత్సవం అంటే విజయాన్ని సంపాదిస్తానన్నాడు. ఎవరికి చెప్పినాడు అది? ఫస్ట్ దేవుడు ఆదాము హవ్వలతోటి మీరు ఈ లోకం మీద అంతా, లేకపోతే మీ జంతువుల మీద అంతటిని అధికారం కలిగి ఉండాలని చెప్పినాడు. అబ్రహాము ద్వారా ఆయనకు సంతానము ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వస్తానన్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఒక రాజ్యాన్ని, ఒక కింగ్డమ్ ని ఆయన దయచేస్తానన్నాడు. ఆ కింగ్డమ్ ఎంతవరకు ఉంటదంటే నిత్యత్వము ఉండనయ్యింది. ఈ విషయాలన్నిటినీ దేవుడు ముందుగా చెప్పినాడు కదా, అవి దేవుడు దేనిని మర్చిపోలేదండి. ఆయన జరిగించనై ఉన్నాడు. ఎవరి ద్వారా జరిగించనై ఉన్నాడు? ఈ సంతానము ద్వారా. ఎవరు ఆ సంతానము? ఇంకా ఆ యొక్క అన్వేషణ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఇంకా ఈ సంతానం గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే ఇతను దావీదు కాదు, దేవుడు దావీదుకు ఒక కుమారుణ్ణి ఇస్తానన్నాడు. సో అంటే దావీదు కాదు ఆ రాజు, ఇంకొకరు రానై ఉన్నాడు. ఎవరు ఆ రాజు అనేది ఇంకా సెర్చ్ ప్రారంభమవుతూనే ఉందని. ఆ సెర్చ్ ఎంతవరకు కొనసాగిందంటే చివరికి మనము నూతన నిబంధనలోనికి వస్తాం. ఆ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక రోజు తన శిష్యులతో అంటే పరిసయ్యులు, సదూకయ్యులు, శాస్త్రులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను
ఇరుకులో పెట్టడానికి అనేకమైన ప్రశ్నలను అడుగుతా ఉంటారన్నమాట. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు, సరే ఇంతవరకు మీరు ప్రశ్నలన్నీ అడిగినారు కదా, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి అన్నాడు. సరే, ఏం ప్రశ్న అంటే, ఆ సంతానము లేకపోతే మెస్సాయ కోసం ఎదురు చూస్తా ఉన్నారు కదా, ఆ మెస్సాయ ఎవరి కుమారుడు అండి అని అడిగినాడు వాళ్ళని. వాళ్ళు ఏమని జవాబు చెప్పినారు? ఇమీడియట్ గా దావీదు కుమారుడు అని చెప్పినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు బాగా ఆ సంతానం ఎవరు అనేది. ఎందుకంటే దేవుడు వారికి ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేసినాడు ఈ విషయాన్ని. అందుకనే వారు ఏమన్నారంటే ఆయన దావీదు కుమారుడు అన్నారు. ఓకే, దావీదు కుమారుడు అంటున్నారు, బాగుంది కదా. మరి దావీదు ఎందుకని ఆయన కుమారుణ్ణి ప్రభువు అని పిలిచినాడు అని యేసు ప్రభు అడుగుతాడు. అది మనకు కీర్తన 110 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. నా ప్రభువు నా ప్రభువుతో ఈ విధంగా చెప్పినాడు అని. సో మరి దావీదుకు కుమారుడైతే దావీదు ఎందుకని ఆయనను ప్రభువుగా పిలుస్తున్నాడు, లేకపోతే లార్డ్ అని ఎందుకు అంటున్నాడు? అంటే ఈ వ్యక్తి ఎవరు అంటే, ఈయన మామూలుగా దావీదు కుమారుడే కాదు గాని ఈయన ప్రభువు అయి ఉన్నాడు. దీనిని మనము ఇంగ్లీష్ లో తెలుగులో అంటే మనకు చూడాలంటే అదోనాయ్ అంటే ఈ ప్రభువు అయి ఉన్నాడు. ఈ నామము ఎవరికి ఇవ్వబడిందంటే యావే అంటారనమాట. ఏది హిబ్రూ భాషలో, లేకపోతే తెలుగులో మనం యెహోవా అంటాం కదా, దాని గురించి చెప్పబడింది అనమాట. అంటే ఈ వచ్చే వ్యక్తి, ఈ సీడ్, ఆయన మనుష్యుడే కాకుండా ఆయన ప్రభువు అయి ఉన్నాడు అనేది వారికి యేసు ప్రభువు తెలియజేసినాడు అన్నమాట. ఆ వ్యక్తి ఎవరు అంటే మనకు నూతన నిబంధనలో చదివినాం కాబట్టి మనకు బాగా తెలుసు. ఆ వ్యక్తి ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఇప్పుడు అర్థమైంది కదండి ఆ సీడ్ ఎవరో. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు చెప్తూ, మీకు ఒక విషయం తెలుసా, అబ్రహాముతో దేవుడు ఒక సంతానాన్ని ప్రమాణము చేసినాడు. ఆ సంతానము అన్నప్పుడు ఆయన బహువచనం వాడలేదు కానీ ఏకవచనాన్ని వాడినాడు. ఆ ఏకవచనంలో ఎవరంటే అతనే ప్రభువు అయిన యేసు క్రీస్తు అని మనకు పౌలు ద్వారా మనము బాగా గ్రహిస్తాం. అంతేకాకుండా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ కుమారుడు ఎవరి ద్వారా కలుగుతున్నాడు? ఒక స్త్రీ సంతానముగా మనము చూస్తాం. ఈ స్త్రీ సంతానం ఎవరు? ఫస్ట్ ఎప్పుడు మనము విన్నాము? ఎక్కడ విన్నాం? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో విన్నాం. ఇప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఎవరికి చెప్పినాడు? సర్పానికి చెప్పినాడు. సో ఈ సర్పం ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఆ సంతానము కోసం. అందుకని అప్పటి నుంచి సైతానుడు ఈ సంతానం కోసం ఎదురు చూస్తా ఈ సంతానాన్ని నాశనము చేయడానికి ప్రయత్నిస్తా వస్తున్నాడు. ఏ విధంగా? మొట్టమొదటిగా ఆదాము హవ్వలకు కలిగినటువంటి ప్రథమ సంతానం ఎవరు? కయీను. కయీనును అతను అంటే పాడు చేస్తే ఇంకా దేవుడు ప్రమాణం చేసిన సంతానం ఇంక లేదు కదా అని అనుకొని ఫస్ట్ కయీనును వాడు పాపిగా చేసినాడు అన్నమాట. కానీ ఏమైతుంది? ఏబేలు పుట్టినాడు.
ఏబేలు తర్వాత ఓకే ఏబేలు చంపేస్తాము, కయీన్ నా చేతిలో ఉన్నాడు, కానీ ఇంకొకటి వచ్చినాడే మేబీ దేవుడు ఏమన్నా ఇతని ద్వారా జరిగిస్తాడేమో అని ఏం చేసినాడు, ఏబేల్ని చంపి పడేసినాడు. అక్కడితో అయిపోతుంది అనుకున్నారు పని. కానీ ఆ తర్వాత ఏమైంది, సేతు పుట్టినాడు. సో ఇప్పుడు ఏమైతుంది, సర్పెంట్కి ఇంకా ఎవరిని స్టార్ట్ చేయాలి ఇప్పుడు, సేతు మీద కనిపెట్టినాడు అనమాట. అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఏం చేసినాడు, సరే ప్రజలందరినీ చెడగొట్టేసినట్లయితే ఇంకా సంతానం రాదు కదా అని ట్రై చేసినాడు. ఆ ట్రై చేయడంలో మనము ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చే లోపల ఏమైంది, దేవుడు ప్రజలను చూసినప్పుడు ఏమైంది, ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడలేదు, అందరూ పాపం చేసిన వాళ్ళుగా ఉన్నారు. సో దేవుడు ఏం చేయనన్నాడు, వారిని అందరినీ నాశనం చేస్తే, దేవుడే వాళ్ళని నాశనం చేస్తే ఇంకా దేవుడు వాగ్దానం చేసిన ఆ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంక రారు కదా. కానీ వాడికి తెలియంది ఏంటి, దేవుడు ఒకరిని ఏర్పరచుకున్నాడు, నోవాహును. వీడి సర్పెంట్ చూడండి, ఇది దేవుడు చేసే కార్యములు కదా, ఇది సర్పెంట్ చేసే కార్యములు అన్నమాట. వాడు మనుషులను దేవుడు ఎవరి ద్వారానైతే జరిగిస్తా వస్తున్నాడో వారి ద్వారా కార్యములు జరగనీయకుండా వారి ద్వారా ఏదో ఒక విధంగా దాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్లాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తా వస్తున్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చే లోపల మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఆ తర్వాత వారి యొక్క పిల్లలు పుట్టిన తర్వాత, ఇస్సాకు యాకోబులు పుట్టిన తర్వాత మనం ఏం చూస్తాం, యాకోబు సంతానాన్ని తర్వాత వాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏ విధంగా, భయంకరమైనటువంటి ఫ్యామిన్ లేకపోతే కరువుల ద్వారా, అంతేకాకుండా వాళ్ళ పిల్లల్లోనే వాళ్ళకు కొట్లాటలు వచ్చేటట్టు చేసి జోసెఫ్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు యోసేపును ఏర్పరచుకొని వారిని ఎక్కడికి తీసుకెళ్తాడు, ఈజిప్ట్లోనికి తీసుకెళ్లి కాపాడుతాడు అనమాట. కానీ ఈజిప్ట్లో సైతానుడు ఏం ట్రై చేస్తాడు, వాళ్ళకు పుట్టినటువంటి ప్రథమ సంతానం అందరినీ చంపడానికి ట్రై చేస్తాడు. మీరు చూస్తున్నారు కదా ఈ సైతానుని యొక్క ప్రణాళిక ఎట్లుందో. ఆల్వేస్ హీ ఈజ్ ఎ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. వాడు నరహంతకుడు. ఎందుకని, వాడికి మెయిన్ కన్ను ఎవరి మీద ఉంది, ఆ సంతానము మీద. ఆ తర్వాత మనం చూస్తాం ఇదే విషయాన్ని ఇశ్రాయేలీల వారి యొక్క చరిత్రలో చూస్తే ఎన్నో మారులు దావీదు సంతానం మొత్తాన్ని నాశనం చేయడానికి అనేక మంది ప్రయత్నిస్తారు. ఒకసారి ఒక రాణి వస్తుంది, ఆమె పేరు యెజబెల్. యెజబెల్ ఏం చేస్తారు తెలుసా అని, ప్రవక్తలందరినీ చంపేయడమే కాకుండా దావీదుకున్నటువంటి సంతానం అందరినీ చంపడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురు ఒక ఆమె వస్తుంది అనమాట, అతల్య. ఆమె ఏం చేస్తుంది, అందరినీ చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ దేవుడు ఒక వ్యక్తిని కాపాడుతాడు అన్నమాట. ఆ వ్యక్తి ద్వారా ఆయన యొక్క కార్యము జరగడము జరుగుతా వస్తుంది. చివరికి ఎక్కడి వరకు వస్తాము, మత్తయి సువార్తలోకి వస్తాం. మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో మనం ఏం చూస్తాం, హేరోదు ఎవరిని చంపడానికి ట్రై చేస్తాడు, పిల్లలందరినీ చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకని, వాడి దృష్టి అంతా ఎవరి మీద ఉంది, సాతాను మీద, ఆ సంతానం మీద ఉంది. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తా వస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ సంతానాన్ని చరిత్రలోనికి తీసుకొని రావడానికి అంటే ఆయన జరిగిస్తా వచ్చినాడు ఆ పాత నిబంధన అంతా. కానీ
సైతానుడు ఏం చేస్తా వచ్చినాడు? పాత నిబంధన అంతా ఆ సంతానం రాకుండా చేయడానికి ప్రయత్నిస్తా వస్తున్నాడు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదండి. అది మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూసింది. ఏం చూసినాం? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనము ఏం చూస్తామంటే ఒక స్త్రీని మనము చూస్తాం. ఆ స్త్రీ ఎవరు అంటే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్ ఎవరంటే ఒకరు ఇశ్రాయేలు. ఎందుకంటే ఒక ఇశ్రాయేలును దేవుడు అనేకమైన మారులు ఆయన యొక్క అంటే వైఫ్ గా లేకపోతే ఒక ఉమెన్ తోటి మనము పోల్చడము పాత నిబంధనలో అనేకమైన సార్లు చూస్తాం. ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ఇదే విధంగా చూపించినాడు. ఎవరినంటే సంఘాన్ని కూడా మనం ఏం చూస్తాము? ఒక బ్రైడ్ గా, పెళ్లి కుమార్తెలాగా మనము చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్త్రీలే కదా. సో ఎవరు మరి వీళ్ళిద్దరిలో ఆ స్త్రీ? మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఏం చూస్తున్నాము? ఆ స్త్రీ ఈ సంతానాన్ని, శిశువును ఈ లోకంలోనికి తీసుకుని వచ్చింది కదా. ఆ సంతానం ఎవరి ద్వారా కలిగినారు? ఆ స్త్రీ ద్వారా జరిగినారు. సో ఇప్పుడు చూడండి, చర్చ్ యేసు ప్రభువును ఈ లోకంలోనికి తీసుకొని వచ్చినారా? ఇశ్రాయేలు యేసు ప్రభువును ఈ లోకానికి తీసుకొని వచ్చినారా? ఎవరి ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు? సంఘాన్ని యేసు ప్రభు కట్టినాడు. సంఘము యేసు ప్రభువును తీసుకొని రాలే, కానీ ఇశ్రాయేలుల వంశము ద్వారా ఆ సంతానము రావడము మనం చూసినాం. చూడండి, దాని గురించే నేను ఆదికాండం నుంచి చూపిస్తా వచ్చినాను. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు దేశము. ఆ సంతానము ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. ఆ స్త్రీ ఇశ్రాయేలు దేశము, ఆ సంతానము యేసు క్రీస్తు ప్రభు. అది మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మొదటి 6 వచనములలో మనం చూసిందన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి. కానీ ఈ సంతానం రాకుండా ప్రయత్నించే అంటే క్రూర మృగం ఎవరు? సైతానుడు. సో వాడు ఈ రెడ్ డ్రాగన్, మనకి ఇంగ్లీష్ లో రెడ్ డ్రాగన్ అని ఉంటది, లేకపోతే క్రూర మృగం. ఆ రెడ్ డ్రాగన్ ఏమో సర్పెంట్, ఆ స్త్రీ ఏమో ఇశ్రాయేలు దేశము, ఆ సంతానమేమో యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు అర్థమైంది కదండి బాగా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? క్లియర్ అన్న, ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే, గుడ్. యా అన్న, అది గలతీల్లో 4:3-10 అన్నది ఎక్కడన్నది? గలతీ 3:16 ఉంటుంది. 16. గలతీలకు రాసిన పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములకు అని చెప్పక నీ సంతానము నకు అని చెప్పాను. అర్థమైంది కదా. సంతానములకు అంటే బహువచనము, సంతానమునకు అంటే ఏకవచనం. సో అది ఆ సంతానం ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు మనకు స్పష్టంగా బయలుపరిచేది ఏంటంటే క్రీస్తు, యేసు క్రీస్తు ప్రభు అని. ఆ విషయాన్ని మనకి ఏ విధంగా తెలిసింది? దేవుడు ఏం చెప్పినాడు? ఆయన ప్రత్యక్షతను ఇశ్రాయేలీల ద్వారా కలగజేస్తానన్నాడు.
ఆ విధంగా మనకు ఆ యొక్క ప్రత్యక్షతను గ్రహించిన వారంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా అండి. నేను అందుకనే ఆ బోర్డు మీద అంతా రాసినాను అన్నమాట. ఎందుకంటే చాలా వచనాలు ఉన్నాయి, వాటిలన్నింటినీ కనెక్ట్ చేయడం కొంచెం ఊరికే చెప్పేస్తే ఇంకా అది అర్థం కాదు. సో అందుకని దాని మీద అట్లా డ్రా చేసిన, అట్లీస్ట్ కొంచెమన్నా మనకి అర్థమవుతుందని. సో ఇప్పుడు ఈ సంతానం గురించి మనం ఏం చూస్తామంటే చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వాడు ప్రయత్నిస్తా వచ్చినాడు కదా, వాడు సంతానాన్ని ఏమీ చేయలేకపోయినాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు, ఆయన కార్యాన్ని శిలువ మీద సంపూర్ణంగా నెరవేర్చినాడు, ఆయన పరలోకానికి వెళ్ళినాడు. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే చూడండి, దాని గురించి ఈ 12వ అధ్యాయంలో చూస్తాం. ఏమని? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. సో ఈ 6 వచనాల్లో ఇన్ని విషయాలను యోహాను ద్వారా దేవుడు మనకు బయలుపరిచినాడు. నేను ఆ మధ్యలో గ్యాప్ లో ఉన్న వాటిలన్నింటినీ ఫిల్ చేస్తా మీకు చెప్పినాను అన్నమాట. ఇప్పుడు తెలిసింది కదండి. ఆ తర్వాత ఏమవుతుందంటే 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ఎందుకు పారిపోయింది అరణ్యానికి అంటే ఎవరో ఆమె వెనుక వస్తున్నారు కదా, అందుకని ఆమె పారిపోయింది ఆ వచ్చేవారి నుంచి తప్పించుకోవడానికి. ఆ వచ్చేవాడు ఎవరు? ఆ ఘట సర్పము. అంతేకాకుండా ఆ ఘట సర్పము ఏం చేసింది? ఎట్లా ఉన్నారు అంటే 3వ వచనంలో దానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఏంటివి ఈ 7 తలలు 10 కొమ్ములు అంటే? మనము 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు దాని గురించి యోహానే మనకి ఇంకా బాగా స్పష్టంగా తెలియజేస్తాడు అన్నమాట. కాబట్టి మనం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా దాని గురించి ఎక్కువగా ధ్యానిస్తాం. కానీ ఇప్పుడైతే మనకి అర్థమవడానికి ఆ 10 కొమ్ములు 10 రాజులను తెలియజేస్తుంది. ఆ 7 తలలు 7 రాజ్యములను మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఆ 7 రాజ్యములలో 4 ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినారు. 5 మంది వచ్చి వెళ్ళిపోయినారు. మనము 6వ రాజు సమయంలో ఉన్నాం. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనకు చూస్తాం అన్నమాట. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం, దాని గురించి మనం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా బాగా ధ్యానించడానికి మనము ప్రయత్నిస్తాం. 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. సో మనము ఏం చూస్తామంటే ఈ 7 కొమ్ములు దేని గురించి తెలియజేస్తున్నాయంటే అవి 7 రాజ్యములను గురించి 7 తలలు 7 రాజ్యముల గురించి తెలియజేస్తాయి. ఆ తలలో నుంచి వచ్చే కొమ్ములు 10 రాజుల గురించి మనకు తెలియజేస్తారనమాట. ఎవరు ఈ 7 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు అనేది మనం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ధ్యానిస్తాం. కానీ ఇప్పుడు ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు ఏం చేసింది ఆ సర్పము? ఆ శిశువును నాశనము చేయడానికి ప్రయత్నించి విఫలమైందన్నమాట. ఎందుకని? ఆ శిశువు సింహాసనం మీద ఉన్న అతని వద్దకు కొనిపోబడెను, అతను దేవుని దగ్గరకు కొనిపోబడెను. సో ఇప్పుడు ఆ సర్పము ఎవరి మీద పడింది? ఆ స్త్రీ వెంబడి పడిందన్నమాట. మీరు అడగవచ్చు, మరి ఇప్పుడున్న సంఘానికి వెనకాల ఎందుకు పడడం లేదు సైతానుడు? ఎందుకు ఆ స్త్రీనే పట్టుకొని ఉన్నాడు? ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెప్తాడు. ఏమని? నేను నా సంఘమును
కట్టుదును ఏమైతుంది? ఆ సంఘం కడితే దేవుడు కడుతున్నాడు. ఆ సంఘానికి ఎటువంటి శక్తి ఉంది? పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఎందుకని అంత శక్తి ఉంది ఆ సంఘానికి? ఎందుకంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలమైన వాడు. అందుకని వాడు సంఘాన్ని ఏమీ చేయలేడు. మనలను ఊరికే బయట నుంచి ఉంచి మనలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ప్రయత్నిస్తాడు, కానీ మనలను ఓడించలేడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత వరకు ఈ ఘట సర్పము ఏమీ మనలను చెయ్యలేదు. సో వాడికి ఓన్లీ ఆప్షన్ ఏంటి మరి? ఈ సంఘము ఎత్తబడినప్పుడు, లేకుండానప్పుడు. అంతేకాకుండా వాడికి ఇంకొక ప్రాబ్లం ఉంది ఘట సర్పానికి. ఏం ప్రాబ్లం అది? వాడు పడిపోయినప్పుడు 3వ భాగము ఆ దేవదూతలలో వాళ్ళతో పాటు తెచ్చుకున్నాడు. ఆకాశ నక్షత్రాలు అండి ఆకాశ నక్షత్రములు అంటే మనము యోబులో రాసిన విధంగా, తర్వాత యెషయా గ్రంథము 14వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో చూసినట్లుగా ఆకాశ నక్షత్రములు దేవదూతలకు పోల్చబడినవి అన్నమాట. దేవదూతలను నక్షత్రములుగా పోల్చబడినారు. సో ఈ దేవదూతలను వాడు పరలోకంలో నుంచి వానితో పాటి 3వ భాగము తీసుకొని వస్తాడు. మనం నెక్స్ట్ వీక్ నేను ఈ ఘట సర్పాన్ని గురించి ఇంకా కొంచెం చెప్తాను. లేకపోతే మీరు యెషయా గ్రంథము 14వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు తెలుస్తుంది వాడెవడో. సో ఆ 3వ భాగం పడేసుకొని వచ్చినాడు కదా, కానీ ఒక ప్రాబ్లం ఉంది వాడికి. ఏంటంటే ఆ వాడితే వచ్చిన వాళ్ళలో కొంతమంది దేవుడు నియమించిన హద్దులు మీరి పాపం చేసినారు. ఆ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాళ్ళని బంధించినాడు. మనము 9వ అధ్యాయం చదివినప్పుడు గుర్తుందా? ఒక 4 బలమైన దూతలు యూఫ్రటీస్ నది దగ్గర బంధింపబడి ఉన్నారని వారిని విడిచిపెట్టడం జరిగింది తెలుసా? అంటే వాళ్ళందరూ బంధింపబడినారు. ఆ 4 కాకుండా 9వ అధ్యాయంలో మనం ఏం చూసినాం? దాదాపుగా 20 లక్షల మంది దూతలు, దయ్యాలు ఆ పాతాళంలో నుంచి బయటికి రావడం చూసినాం. గుర్తుందా? 9వ అధ్యాయంలో వాళ్ళందరూ బంధింపబడి ఉన్నారు ఈ టైంలో. సో వాడి యొక్క ఆ యొక్క ఆర్మీలో వాడికి స్ట్రెంగ్త్ తక్కువ ఉంది ఇప్పుడు. సో వాడు వెళ్ళి యుద్ధం చేసే అంత శక్తి లేదు వాడికి ఎవరితో కూడా, ఎస్పెషల్లీ సంఘముతోటి. ఎందుకంటే సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా అస్సలకి ఏమి చేయలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాడికంటే గొప్పవాడు. సో వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఈ సంఘము ఎత్తబడేంత వరకు వేచి ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఈ సంఘాన్ని ఏం చేయలేడు. కానీ వాడికి ఒక విషయం తెలుసు. ఏంటి ఆ విషయం? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాడితో చెప్పిన మాట తెలుసు. ఆ సంతానము ద్వారా దేవుడు అబ్రహామునకు ఆయన సంతానానికి చేసినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్స్తానని చెప్పినాడు కదా. అంటే నెరవేర్చాలి కదా. నెరవేర్చాలంటే ఆ సమయం రావాలి కదా. ఆ సమయం కోసం వాడు వేచి చూస్తా ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. చూడండి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 6, 7 వచనాల్లో ఉంది చూడండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో
అది మీరు ఎరుగుదురు. అంటే వాణ్ణి రానికుండా ఎవరో ఒకరు అడ్డగిస్తా ఉన్నారు కదా. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అంటే ఆ అడ్డగించే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతానే ఏమవుతారు, వాడు బయలుపరచబడతాడు అనమాట, బయటికి వస్తాడు. ఆ అడ్డగించేది ఎవరు? వాడిని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా అడ్డగిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సంఘము వెళ్ళిపోతుందో, పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించడము ఆపివేస్తాడో, అప్పుడు ఏమైతుంది వాడికి మళ్ళా ఛాన్స్ దొరికినట్టుగా వాడు అనుకుంటాడు, అనుకొని బయటికి వస్తాడు అన్నమాట. అంతేకాకుండా వాడికి ఈ సమయానికి వాడికి మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్, వాని ఆర్మీలో మొత్తం ఆ బంధింపబడిన దూతలు విడిచిపెట్టబడినారు, మొత్తము కటిక బిలంలో బంధించిన వారు బయటకు వచ్చినారు. సో వాడి దగ్గర ఏమున్నారు, ఇప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది వాని దగ్గర ఏదన్నా చేయడానికి. అంతేకాకుండా ఇది ఒక్క ఛాన్సే వాడికి ఏదన్నా చేయాలనుకుంటే, ఇంకెంతకంటే ఛాన్స్ వాడికి దొరకదన్నమాట. సో ఏం చేస్తాడు ఇప్పుడు, ఇశ్రాయేలుల మీదకి వాడు యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట. దాన్నే మనము 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినాం. గుర్తుంది కదా, అర్థమైంది కదండి. కానీ వాని నుంచి కాపాడడానికి దేవుడు ఇశ్రాయేలీలను అరణ్యంలోనికి తీసుకొని పోయినట్లుగా చూస్తాం. అక్కడ ఎన్ని దినాలు దేవుడు వాళ్ళని కాపాడుతాడండి? 1260 రోజులు. 1260 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. ఆ రెండు అంటే వీని బారి నుంచి, సైతానుని యొక్క బారి నుంచి ఆ 3.5 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలీల వారిని కాపాడుతాడన్నమాట. ఎందుకని? ఆ తర్వాత ఏమైతుంది? 3.5 సంవత్సరాల తర్వాత దేవుడే తిరిగి వచ్చి వారి పక్షాన యుద్ధం చేసి సైతానుని నాశనం చేసేవాడుగా ఉన్నాడు. సో ఇది మనకు రెండవ 3.5 సంవత్సరాల మధ్యలో జరిగే విషయాల గురించి మనము 13వ అధ్యాయం నుంచి మనం చదువుతాం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి. ఎందుకని వాడు ఈ 3.5 సంవత్సరాల తర్వాతనే చేసినాడు? మొట్టమొదటి ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసిండొచ్చు కదా, 7 సంవత్సరాలు స్టార్ట్ అయినప్పుడే. ఎందుకంటే వాడికి ఒక ప్రాబ్లం ఉంది, ఇంకొక ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వాడికి ఆపోజిట్ గా ఇంకొకరు ఉన్నారు. ఎవరు? మికాయేలు అన్న దూతలు. మికాయేలు పని అంటే ఏంటి? దేవుడు మికాయేలుకు అప్పగించినటువంటి పని ఏంటి అంటే ఇశ్రాయేలీలను ఆయన వారి మీద మికాయేలును వారిని కాపాడేటట్లు దేవుడు పెట్టినాడు. ఎట్లా తెలుసు మనకి ఆ విషయాలన్నీ అని మీరు అడగవచ్చు. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, ఒక్కసారి చూపిస్తాం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఏం చూస్తాం? మోషే చనిపోవడం చూస్తాం. మోషే చనిపోయిన తర్వాత ఆయన కొండ మీదకి వెళ్ళి చనిపోతాడు. కానీ 6వ వచనంలో చూడండి ఏమని ఉంటుందో, బెత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతన్ని పాతి పెట్టబడును. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు. ఇది బాగుంది, ముందే చెప్పినారు కదా లోయలో పాతి పెట్టబడినాడని, మళ్ళీ సమాధి తెలియకపోవడం ఏంది? అర్థమైందా ప్రశ్న? ఆ ముందే చెప్పినారు ఆ లోయలో పాతి పెట్టబడినాడు అని, మళ్ళా ఏమో నా సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు అంటున్నారు. ఎట్లా ఇది? దాని కొరకు యూదా పత్రికలోకి పోదాం.
యూదా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుందండి యూదా పత్రిక. యూదా పత్రికలో మనం ఇట్లా చదువుతాం, ఏమైతుందంటే ఆ మోషే చనిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని తీసుకుపోవడానికి ఎవరు వస్తారు? సైతాను వస్తాడు. సైతాను వచ్చి మోషే శరీరాన్ని పట్టుకొని పోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరు వస్తారు? మళ్ళా మికాయేలు వస్తాడు. మికాయేలు వచ్చి అది జరిగే పని కాదు. ఎందుకంటే ఈ టెరిటరీ ఎవరిది? ఈ ప్రదేశం అంతా ఎవరి అధికారంలో ఉంది? ఎవరి కింద ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలీల మీద ప్రిన్స్ గా ఎవరిని ఉంచినారంటే మికాయేల్ని. సో మికాయేలు ఆ పని జరగనీయడు. అందుకని మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తర్చించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. అంటే ప్రభువు ద్వారా ఆ సైతానుని గద్దించి మికాయేలు ఏం చేస్తారు? మోషే శరీరాన్ని ఆయన తీసుకుని పోయినట్లుగా చూస్తాం. ఎక్కడికి తీసుకుపోయినాడు? ఎవరికి తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఆయన మరణించిన, ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియంది? ఎందుకంటే మికాయేలు ఆయనను తీసుకుపోయినాడు. అంతేకాకుండా దానియేలు గ్రంథానికి వచ్చినప్పుడు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు ప్రార్థిస్తా ఉన్నప్పుడు 70 వారముల సంగతి గురించి అర్థం చేసుకోవడానికి దానియేలు ఎంతగానో దేవుని గురించి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక దూతను దానియేలు దగ్గరికి పంపిస్తారు. ఆ దూత ఎవరు? గబ్రియేలు దూతను. గబ్రియేలు దూత దేవుని సన్నిధిలో నుంచి దానియేలు దగ్గరికి పోవడానికి ప్రయత్నిస్తే ఆ గబ్రియేలు దూతను ఇంకొకరు అడ్డుకుంటారు. అడ్డుకుంటే ఆ గబ్రియేలు దూత ఆ వ్యక్తితో 21 రోజులు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత చివరికి గబ్రియేలు దూత ఏం చేస్తారు తెలుసా? ఒకరిని పిలుస్తారు. ఎవరిని? మికాయేలును పిలుస్తారు. మికాయేలు, మీరు వచ్చి వీళ్ళ సంగతి చూడాలని. సో మికాయేలు వస్తాడు, ఆయనకు విరోధంగా ఉన్న వాళ్ళని ఓడిస్తాడు. గబ్రియేలు దూత వెళ్ళేటట్లుగా అవకాశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత చూడండి 12వ అధ్యాయంలో మనం ఈ విధంగా చూస్తాం. ఆ మికాయేల్ని ఎందుకు దేవుడు పంపించినాడు, ఏంటి ఆయనకు ఉన్నటువంటి ఆయన చేయవలసిన పరిచర్య అంటే 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలం ముందు నీ జనుల పక్షం నిలిచినట్టు మహా అధిపతియగు ఇప్పుడు చూడండి, నీ జనుల పక్షమున. నీ జనులు అంటే ఎవరు? దానియేలు యొక్క జనులు. వారు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు పక్షాన నిలిచేది ఎవరు? మికాయేలు. సో ఇప్పుడు సైతానుడు ఇశ్రాయేలీలను ఏమన్నా చేయాలంటే వాడికి ఏం చేయాలి? మొట్టమొదటిగా మికాయేలుతో యుద్ధం చేయాలి. అది మనము 12వ అధ్యాయంలో 7వ వచనంలో చదివింది. ఏం చూస్తాము? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. మనము ఇది గనక బాగా గ్రీకు భాషలో చదివినట్లయితే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది మికాయేలు కాదు. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరంటే ఘట సర్పము, అతనితో కూడా ఉన్న దూతలు. ఎందుకని వారు మికాయేలుతో యుద్ధం చేస్తున్నారు? ఎందుకంటే మికాయేలు వారిని కాపాడేటట్లుగా దేవుడు నియమించినాడు మికాయేలును. కాబట్టి ఈ ఘట సర్పము ఇశ్రాయేలీలను ఏమన్నా చేయాలంటే వాడు దేవునితో పోరాడలేడు. వాడికి తెలుసు దేవునితో పోరాడలేనని. సో ఇంకెవరితో పోరాడగలడు? మిగతా దూతలతోనే పోరాడగలడు.
కానీ ఆ దూతల్లో ఎవరు ఇశ్రాయేలీయుల మీద ఉన్నాడంటే మిఖాయేలు తోటి. ఇప్పుడు అర్థమైంది కదండి ఈ వచనాల ద్వారా మనం ఏం గమనిస్తున్నాము. సో ఆ విధంగా ఆ ఘట సర్పము మిఖాయేలుతో యుద్ధం చేస్తారు, కానీ మిఖాయేలు చేతిలో ఓడిపోతారు. ఓడిపోవడమే కాకుండా ఈసారి ఏమైతుందంటే పరలోకంలో స్థానము లేకుండా ఓడిపోబడతారు. అంటే ఆ ఈ యుద్ధం ఆల్రెడీ జరిగిపోయిందా లేదా జరగబోతుందా? జరగబోతుంది. జరిగిపోయి ఉంటే వాడు ఎప్పుడో ఓడిపోయిండాల. కానీ జరగడానికి ఈ ఇశ్రాయేలు అంటే ఈ సంగతి మనకు ముందు జరిగినటువంటి వచనాల్లో చదివినటువంటి విషయాలన్నీ జరిగిపోయి ఉండాలి, కానీ జరగలేదు. అవన్నీ జరగలేదు. అంతేకాకుండా ఈ అధ్యాయం తర్వాత విషయాలు కూడా జరిగిపోవాలి కదా. ఇంతవరకు ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయింటే అవి కూడా జరగలేదు. సో అందుకని ఈ యుద్ధము ఎప్పుడు జరుగుతుందంటే ఆ చివరి 3.5 సంవత్సరాల కాలంలో జరిగే యుద్ధం అన్నమాట ఇది. అన్న ఒక ప్రశ్న. చెప్పు. అంటే ఇప్పుడు ఘట సర్పం ఆల్రెడీ కిందకి తోయబడింది కదా, ఇప్పుడు ఈ యుద్ధం గురించి పైకి వెళ్తుందా? అగైన్ అది డిసోబీడియన్స్ కదా. ఘట సర్పం ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే సర్పము సైతానుడు భూమి మీదను పరలోకంలోను తిరుగుతా ఉన్నాడు, గుర్తుందా? దేవుని సన్నిధిలోనికి కూడా పోతాడు వాడు. సో దేవుడు వాడికి ఆ ఛాన్స్ అంటే అలౌ చేసినారు. కానీ ఒక దినాన వస్తుంది, ఆ దినాన ఏమవుతుందంటే ఇంకా వాడికి ఏమాత్రము దేవుని సన్నిధిలోనికి పోయే అవకాశము లేకుండా వెళ్తుంది. ఇంకొక విషయం ద్వారా కూడా మనము అది గమనించవచ్చు. ఏమని ఇక్కడే చూస్తాము 12వ అధ్యాయము 5వ తర్వాత, లేకపోతే యేసు ప్రభు చెప్పినప్పుడు కూడా సైతానుడు వాడు ఏం చేస్తా ఉన్నాడు, మన విరోధముగా దేవుని సన్నిధిలో మనలను అక్యూజ్ చేస్తా ఉంటాడు, నిందిస్తా ఉంటాడు ఎల్లప్పుడూ. కానీ పౌలు ఏం చెప్తాడు, మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆ ఉత్తరవాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎవరి సన్నిధిలో ఉన్నాడు? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నారు. సైతానుడు మన గురించి తండ్రితో అక్యూజ్ చేయాలంటే వాడు ఎక్కడ ఉండాలా? సో ఇప్పుడు అది ఇంకా జరుగుతూనే ఉంది ఆ విషయం. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినం తర్వాత వాడికి పరలోకంలో కానీ దేవుని సన్నిధిలో కానీ వాడికి స్థానము అనేటటువంటిది లేకుండా చేయబడుతుంది. ఆ 3.5 సంవత్సరాల్లో, చివరి 3.5 సంవత్సరాల్లో సైతానుడు చేయగలిగేది ఏంటి తెలుసా? భూమి మీద భయంకరమైన విషయాలు జరిగించడం. అది మనం చూస్తాం. దాని గురించే ఈ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, చూడండి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడివేయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. కానీ ఆ తర్వాత చూడండి ఏమంటాడో 12వ వచనంలో, పరలోకమా పరలోకం నివాసులారా ఉత్సహించుడి. ఎందుకని ఇంకా ఎవరు అక్యూజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా ఏమని చెప్తాడు ఇమీడియట్ గా, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు మీకు శ్రమ? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. ఇంకా వాడికి వేరే స్థలం లేదు. ఓన్లీ స్థలం ఏంటంటే భూమి, సముద్రం. వాడు బహు క్రోధము గలవాడై రావడము మనం చూస్తాం. ఇప్పుడు అర్థమైంది కదండి ఈ విషయాలు. 12వ అధ్యాయంలోని ఈ విషయాలను మనం ఇప్పుడు వీటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలి అనేది కొన్ని నిమిషాలు ధ్యానించి ఇంకా ముగిద్దాం. మొట్టమొదటిగా
వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రెండవదిగా, దేవుని యొక్క వాక్యము అది ఎంతో స్థిరమైనది, నమ్మదగినది, ఆధారపడదగినది. ఈ వాక్యములో దేవుడు అంతము నుంచి ఆది వరకు జరిగే విషయాలన్నిటినీ బయలుపరిచినాడు. సో మన జీవితంలో ఏదైనా స్థిరమైన, నిలకడగలిగినటువంటి, ఆధారపడగలిగినటువంటి విషయమైనా ఏదైనా ఉందా అంటే ఈ భూమి మీద ఒకటే ఒకటి. ఏంటిది? దేవుని యొక్క వాక్యము. మన కుటుంబీకులు మనలను ఫెయిల్ చేయవచ్చు, మన సొంత ప్రజలు మనలను అంటే ఫెయిల్ చేయవచ్చు. ఫెయిల్ చేయడం అంటే మనలను అంటే నమ్మకం వాళ్ళ మీద ఉంచినా ఆ నమ్మకము లేకుండా చేయబడవచ్చు. కానీ ఒక్కటి మాత్రము స్థిరమైనది, దాని మీద మనం ఆధారపడవలసిన అవసరం ఉంది. అది ఏంటది? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యములో దయచేసినటువంటి విషయముల మాదిరిగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆల్రెడీ ముందు చెప్పి చేస్తున్నాడు? చెప్పకుండా చేయొచ్చు కదా అంటే ఆయన మనుష్యుడు కాదు, ఆయన దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో ఏం చూస్తామంటే ఆయన సమస్తాన్ని he declares the end from the beginning. ఆది నుంచి అంతమును ఆది నుంచి ఆయన తెలియజేసిన వాడు. ఆ తర్వాత వచనాలలోనే ఉంటది, ఆయనకు సమానుడైన వారు ఎవరు? ఆయన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన యొక్క ప్రణాళికలను మన ఏది కూడా తప్పిపోయేటట్లు చేయగలిగే శక్తి కలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన ఎంతో మహోన్నతుడు, మహాగణుడు, సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. అది మనము గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క సావరినిటిని మనము అన్ని వేళలా మనము ధ్యానించడము అనేటటువంటిది ఎంతో అది మనకు మేలైనది. ఈ విషయముల ద్వారా అదే ఇంకా ఎక్కువగా తెలుస్తుంది కదా. సైతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు భూమిని సృష్టించినప్పటి నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి ఇంతవరకు వాడు సక్సెస్ కాలేదు, ఇంకా కూడా సక్సెస్ అవ్వడు. ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మూడవదిగా, దేవుడు మనలను ఎంతగా ప్రేమించి ఎంతగా మనలను ఆయన ఘనపరిచిన వాడుగా ఉన్నాడంటే, దేవుడే మనతో ఉండి మనము దేవుని ప్రజలుగా ఉండగలుగుతున్నాం. మీకు ఆ వాగ్దానం ఎవరికి చేసినాడు తెలుసా? ముందుగా దేవుడు ఇశ్రాయేలీలకు చేసినాడు, అబ్రహాము దగ్గర చేసినాడు, నోవాహు ద్వారా అది చేస్తానన్నాడు, ఆదాము హవ్వలకు ఏదైనా తోటలో ఆ పనిని చేసినాడు, మరలా తిరిగి సమకూరుస్తానన్నాడు. ఇంకా దేవుడు ఇశ్రాయేలీలకు అటువంటి స్థితిని కలుగజేయలేదు, కానీ ఒకరికైతే కలుగజేసినారు. ఎవరో తెలుసా వారు? సంఘం, మనము. అంతటి ఆధిక్యతను, ధన్యతను దేవుడు మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుడు మనకు దయచేసినటువంటి ఆధిక్యత, అది ధన్యత. దాన్ని ఎప్పుడే గాని మనము తక్కువగా చూడకూడదు. మన ద్వారా దేవుడు తనను గురించి ఈ లోకానికి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. మీరు, నేను ఆ దేవుని యొక్క అంబాసిడర్స్ గా, ఆయనని ఇతరులకు ప్రచురం చేసేవారిగా దేవుడు అంతగా మనలను హెచ్చించినాడు. ఎప్పుడే కానీ
ఆ యొక్క పరిచర్యలో, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీలో మనము ఎప్పుడే కానీ తప్పిపోకూడదు. అంతేకాకుండా అంతటి ధన్యతను నెగ్లెక్ట్ కూడా చేయకూడదు, కేర్లెస్గా ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాటినన్నిటినీ తన ప్రజలకు తిరిగి సమకూర్చునై ఉన్నాడు. చివరిగా 4వదిగా సైతానుడు తన శక్తి అంతటినీ ఉపయోగించినా కానీ సంఘము ఎదుట నిలువ నేరాడు. చివరికి ఎవరు విజయం సాధించేవారుగా ఉన్నారు? విజయోత్సవంలో పాల్గొందనై ఉన్నారు ఎవరు? మనం. రిమెంబర్ దట్. హూ ఆర్ ద విన్నర్స్? అది బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనము విన్నర్స్ అని తెలిసినప్పుడు ఏ విధంగా జీవిస్తామని? ఏదైనా ఒక మ్యాచ్ ఉందనుకో, క్రికెట్ మ్యాచ్, ముందుగానే చెప్పేసి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని. పోయి ఎట్లా ఆడతారు, ఎట్లా బౌలింగ్ చేస్తారు, ఎట్లా బ్యాటింగ్ చేస్తారు? భయంగా వణికి కాళ్ళు చేతులు అన్ని వణుకుతా నిలబడతారా, లేకపోతే బాల్ వస్తానే వాయించి పడేస్తారా? సో అటువంటి ధైర్యంగా, సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించాల్సిన వారం. ఎందుకు? వీఆర్ ద విన్నర్స్. అది ఆల్వేస్ మనము ఎప్పుడు అది గుర్తుంచుకోవలసిన విషయం. సో దేవుడు ఈ మాటల ద్వారా మనలను ప్రోత్సహించును గాక. తర్వాత తన యొక్క వాక్యం ద్వారా మనకు మరింతగా ఆయన యందు నమ్మికను కూడా కలుగజేయను గాక. తర్వాత ఆయన విశ్వాస్యతలో దినదినము ఎదిగించినట్లుగా చేయను కాక. సో ఈ రోజు అక్కడితో ముగిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. డౌట్స్? ఎనీబడి సందేహాలు ఏమన్నా ఉంటే ఏలియాని అడగొచ్చు, కొన్ని నిమిషాలు ఇవ్వబడతాయి. ఏలియా 12వ అధ్యాయం 1వ వచనం, రెవల్యూషన్. అక్కడ స్త్రీ డిస్క్రిప్షన్ ఉంది కదా, సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాలు. సో చంద్రుడు ఎవరు, 12 నక్షత్రాలు సూర్యుడు. దాని గురించి మనము ఆది కాండంలో మనం చూసినాం. దేవుడు యోసేపుకు ఒక కళను చూపిస్తాడు. ఆ కళలో ఆయన చూసింది ఏంటంటే, చంద్రులు 12 నక్షత్రాలు, వీరందరూ కలిసి ఆ ఒక్క నక్షత్రమైన యోసేపుకు వారందరూ నమస్కరించేవారుగా ఆయన ఆ యొక్క కళను యాకోబుతోటి, తర్వాత తన సహోదరులతోటి తెలియజేసుకుంటారు. సో ఆ యొక్క ఆ కళ ద్వారా మనం గమనించింది ఏంటంటే, ఎవరు ఆ సూర్య చంద్ర నక్షత్రములు ఎవరి గురించి తెలియజేస్తున్నారు? యాకోబు సంతానం, అంటే ఇశ్రాయేలు వారి గురించి తెలియజేస్తారు. సో ఈ స్త్రీ గురించి ఆ యొక్క డిస్క్రిప్షన్ లో అవి ఇవ్వడం ద్వారా మనము ఏ విధంగా దేవుడు ఇంతకు ముందే బయలుపరిచినటువంటి ప్రత్యక్షతను మనం కనెక్ట్ చేయొచ్చు అంటే, దాని ద్వారా మనం ఆ స్త్రీ ఇశ్రాయేలు దేశము అని చెప్పడానికి అది కూడా ఒక రుజువు అన్నమాట. అంటే సపరేట్ గా పాదముల కింద చంద్రుడు, శిరస్సు 12 నక్షత్రాలు. 12 నక్షత్రాలు అంటే 12 గోత్రాలు అనుకోవాలి. 12 గోత్రాలు. చంద్రుడు అంటే ఆ సమయంలో వారికి దేవుడు చెప్పినట్లు చంద్రుడు, తర్వాత సూర్యుడు, 12 నక్షత్రములు, అది బేసిక్ గా యాకోబుకు
తర్వాత వారి మదర్స్ కి, తర్వాత వారి బేసిక్గా 12 మంది సంతానానికి తెలియజేసినట్లుగా చూస్తాం. ఎప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో. ఇక్కడ అందరిని గురించి మనం చూసినట్లయితే అది ఒక ఇశ్రాయేలు లేకపోతే యాకోబు సంతానం, యాకోబు ఫ్యామిలీ, యాకోబు కుటుంబంగా మనం చూస్తాం. సో ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆమెకు అవన్నీ కలిగి ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే ఆమె ఒక వ్యక్తిని గురించే కాకుండా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని గురించి తెలియజేసేదిగా ఉంది. ఆ కుటుంబం ఎవరంటే ఇశ్రాయేలీలు, లేకపోతే ఆ కుటుంబమే ఒక దేశంగా అయింది కదా, ఇశ్రాయేలీల ప్రజలందరూ. సో ఇప్పుడు జరగబోయే యుద్ధం 3.5 సంవత్సరం తర్వాత జరుగుతుంది. అయితే ఇట్స్ క్లియర్. అంటే మనకు ఖచ్చితంగా బైబిల్లో ఎక్కడ రాసలేదు 3.5 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని. కానీ ఇక్కడ బయలుపరిచిన ప్రత్యక్షతలో మనం గమనించినట్లయితే దాన్ని మనము we can have అంటే గెస్ అనకున్నగా కాకుండా ఇట్స్ ఎడ్యుకేటెడ్ గెస్. అంటే మనం చెప్పేదానికి ఒక కారణం ఉంది. ఏదో ఉత్తిగా చెప్పకుండా ఒక కారణాన్ని దేవుడు మిగతా వచనాలలో ప్రత్యక్షతలో మనం చూసి దాన్ని బట్టి ఆ కన్క్లూజన్ కు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ సాతానుడు అంటే పడద్రోయబడ్డాడు కదా. సాతానునితో పాటి వాని అనుచరులు కూడా పడద్రోయబడ్డారు కదా. మరలా ఇక్కడ భూమి మీద పడద్రోయబడను అని అంది. సెకండ్ టైం అంటే పడిన తర్వాత దేవుడు వాడికి స్టిల్ అనుమతి ఇచ్చినాడు పరలోకానికి వెళ్ళడానికి. అది మనము యోబులో చూస్తాము. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే మనం పోరాడినది ఫ్లెష్ అండ్ బ్లడ్ తో, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఇప్పుడు పడవేయబడినటువంటి దూతలు వారు ఆకాశ మండలంలో కూడా వారు ఆ యొక్క ఏరియాను, రీజియన్ ని వాళ్ళు స్టిల్ యాక్సెస్ ఉందన్నమాట వాళ్ళకి. కానీ 12వ అధ్యాయం తర్వాత ఏమవుతుందంటే వారికి అంటే ఆ స్థానాన్ని కోల్పోయేవారుగా ఉన్నారు. వారందరూ ఇంకా ఒక స్థలం ఉంది వాళ్ళకి, అదేంటంటే భూమి. ఆ తర్వాత నెక్స్ట్ స్థలం ఏంటంటే పాతాళం, నరకం. దేవుడు యేసు ప్రభు 19వ అధ్యాయంలో తిరిగి వచ్చినప్పుడు ఆయన అంత్యక్రీస్తును అబద్ధపు ప్రవక్తను ఆయన పట్టుకొని వాళ్ళను నరకంలో వేయబడడం మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంకి వచ్చే లోపల దేవుడు ఘట సర్పాన్ని కూడా నరకంలో వేయడం చూస్తాము. ఆ చివరిగా ఈవెన్ డెత్, మరణాన్ని, హేడెస్ ని, తర్వాత దేవునికి విరోధులుగా ఉన్న వారందరినీ నరకంలో వేయడం చూస్తాం. ఇప్పుడు ఆ 20 కోట్ల సైన్యం అనేది వాళ్ళు ఏమైనా డిస్టింక్షన్ ఉంటారు కదా, మనుషుల లోపల నుంచేగా పనిచేసేది కాదు. మనకు 9వ అధ్యాయంలో మనుషుల రూపంలో ఉండరు వాళ్ళు అందుకనే వాళ్ళ డిస్క్రిప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, యా.
మీకు ఇంకా దాని గురించి చూడాలంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఈ మాట ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు దయ్యాలను వెళ్ళగొడతా ఉంటే పరిచయలు వచ్చి ఆయన ఎల్లగొట్టేది బయల్జెబూలు వలన ఎల్లగొట్టుచున్నాడు అని చెప్తారనమాట. తర్వాత దేవుడు వారితో ఏం చెప్తారంటే సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును అని చెప్తాడు కదా. ఆ తర్వాత చూడండి 28వ వచనం, మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం ఎదుగు వచ్చినది. చూడండి, దేవుని రాజ్యం రావడానికి దేనితో దేవుడు ఒక మెయిన్ ఇండికేషన్ లాగా చెప్తున్నాడు, దయ్యాలను వెళ్ళగొట్టడం. అందుకనే మనం 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఏం చదువుతామని, 12:10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుచున్నది, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. ఇప్పుడు చూసినారు కదా, ఏమని చూసినారు, వాడి పడద్రోయబడినాడు గనుక ఏమన్నారు వాళ్ళు, రక్షణయు శక్తియు, ఇంకొకటి ఏమన్నారు, రాజ్యమును ఆయన వాయను. సో మత్తయి సువార్తలో మనం ఏం చూసినాం, దేవుని రాజ్యము వచ్చినప్పుడు ఒక గుర్తేంటి, దయ్యములు వెళ్ళగొట్టబడడం. సో ఇక్కడ ఏం చూస్తున్నాము, వాడు పడద్రోయబడినాడు కనుక వారు ఏమని ఆరాధిస్తున్నారు, నా ఇప్పుడు రాజ్యము శక్తి రాజ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తును అయినట్లుగా వారు ఆరాధించేవారుగా ఉన్నారు. మీకు తెలుస్తుంది, అది అర్థమవుతుంది కదండి. అది ఇంకొక కారణం అన్నమాట. ఇవన్నీ ఒకవేళ కన్నా ఇది ఆల్రెడీ జరిగిపోయి ఉంటే సైతానునికి ఇంకా దేవుని అధికారము చాలా తగ్గిపోయేదిగా ఉండేది. కానీ మనం ఏం చూస్తాము, పేతురు రాసినటువంటి పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారు ఆకాశ మండలానికి ఇంకా వారికి ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మనము రోమీలకు రాసిన పత్రికలో చూసినట్లుగా అపవాది మన పట్ల ఇంకా నేరము మోపుచానే ఉన్నాడు. రెండవ పేతురు రాసిన పత్రికలో చూపినట్టుగా వాడు సింహము వలె, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతానే ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చే లోపల వాడి యొక్క శక్తి చాలా వరకు నేరో అవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే వాడు ఓడింపబడతాడు అన్నమాట. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే అలా ఏం లేదు. ఈ రోజు కాదు, డౌట్ ఒకటే, చాలా రోజుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ దానియేలు 11వ అధ్యాయంలో ఇక్కడ చాలా రాజులు ఉంటారు కదన్నా, ఇది ఎప్పుడన్నా జరిగిందా, లేకపోతే దానియేలు 11వ అధ్యాయంలో? 11వ అధ్యాయము దాదాపుగా 35వ వచనం వరకు ఆల్రెడీ జరిగిపోయినాయి. 35 దాకా జరిగిపోయింది. ఒక్క నిమిషం చెప్తాను, అది కరెక్ట్ గా వచ్చినాము. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనకు ఎక్కడి వరకు ఉంటుందంటే, నేను 34-35 వచనాలు అనుకుంటా, ఖచ్చితంగా చెప్తాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం ముప్పై 35 వచనాల వరకు.
35వ వచనం వరకు ఆల్రెడీ జరిగిపోయినాయి. 36 నుంచి ఇంకా జరగవలసిన వాటి ఉన్నాయి. అంటే ఇది అంటే మీకు ఎప్పుడన్నా కావాలంటే నేను చూపిస్తాను అవన్నీ ఏ విధంగా చరిత్రలో ఆల్రెడీ జరిగినాయో. ప్రతి వచనముకి చరిత్రలో ఆధారం ఉందన్నమాట 11వ అధ్యాయంలో. అంటే ఇది అంటే బైబిల్ తర్వాత కొత్త నిబంధనకు పాత నిబంధన మధ్యలో జరిగినాయా? అవును, కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో జరిగిన విషయాలు అన్నమాట. 35వ వచనం వరకు 36 నుంచి ఇంకా చివరిలో జరిగే విషయాలు అవి. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ఎవరో 32వ వచనము. ప్రొసీడ్ అన్న. 32వ వచనము అంటే అన్న చెప్పినట్టు 35 వరకు జరిగింది. 32వ వచనంలో అయితే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యం చేసేది అనేది మక్కాబీస్ గురించి చెప్తారనమాట. జూదా మక్కాబీస్ గురించి చెప్తారు. ఇది జరిగిపోయింది అంటే అదేంటంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య గ్యాప్ లో జరిగింది అనమాట అన్న చెప్పినట్టు. అదే కదన్నా? కరెక్ట్. అదే మక్కాబీస్ జరిగింది. అది అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదా. అలెగ్జాండర్ తర్వాత నలుగురు ఆయనకు కమాండర్స్ 4 దేశాలుగా విడిపోబడతారు. వారిలో ఒకరు యాంటాయకస్ ఎపిఫానస్ IV అని ఒకడు ఉన్నాడు అనమాట. అతను చేసిన కార్యాలన్నింటినీ అక్కడ చూస్తాము. కానీ వాళ్లకు అగెయిన్స్ట్ గా జూడాస్ మాకబీస్ అంటే ఒక కుటుంబము. వాళ్ళకు ఐ థింక్ 5 కుమారులు ఉంటారు. వాళ్ళలో జూడాస్ మాకబీస్ అనే అతను లాస్ట్ వాడు. అతను ఎదిరించి నిలబడతాడు అనమాట. తద్వారా వారు వాళ్ళని ఓడించిన వారుగా చేస్తారనమాట. చివరికి వాడు యాంటాయకస్ ఎపిఫానస్ వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళను జయించలేక. పండగ కూడా చేసుకుంటారు కదా. అవును, ఎందుకంటే వాళ్ళు వచ్చి కరెక్ట్. యాక్చువల్ గా ఆ పండుగను యేసు ప్రభు కూడా ఆచరించాడు. అది అంటే యాక్చువల్ గా ఏంటంటే సోల్మన్ మందిర ప్రతిష్ఠ చేస్తాడు, ప్రతిష్ఠిత పండుగ అని చేస్తారు. సాల్మన్ చేసింది, నెహమ్యా గారి టైంలో చేసింది అది ఆచారం అవును. కానీ జూదాస్ మకాబీస్ చేసినది ఆలయ ప్రతిష్ఠిత పండుగకు యేసయ్య వస్తాడు. అది డిసెంబర్ 25వ డిసెంబర్లో జరుగుతుంది. దాన్ని మనం హానుకా అంటారు. డిసెంబర్ 19వ తారీఖునేమో జరుగుతుంది అది. అప్పుడు యేసయ్య కూడా వస్తాడు. ఆ సొలొమోను మంటపం దగ్గరికి వస్తాడు, మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నావా? ఎఫ్రాయిం ప్రార్థన చేస్తారా? చేద్దాం బాబు, చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, ఎంత గొప్ప అద్భుతమైన విషయాలను ప్రభు సహోదరుడు ఏలియా గారి ద్వారా మీరు వినిపిస్తున్నారు నాయన. మీరు నాయన తండ్రి ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యంను చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులని ప్రత్యేకించి ప్రకటన గ్రంథం గురించి చెప్పారు ప్రభు. నిజంగా ఈ రోజు మేము 12వ అధ్యాయం ధ్యానిస్తూ రాగలిగాం. మేము నిజంగా ధన్యులము. మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. జరగబో విషయాలను నాయన తండ్రి ఆది నుండి మొదలుకొని చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ప్రభా. నిజంగా నాయన తండ్రి హెబ్రోను సంఘము ధన్యమైనది ప్రభా, చక్కటి స్టడీస్ ను కలిగి ఉండటానికి. నిజంగా మీరు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారు. మీ వాక్యం స్థిరమైంది, నమ్మదగింది, ఆధారపడదగినది ప్రభా. మీ వాక్యం మీద ఆధారపడితే మేము ఫెయిల్ కాము ప్రభా. మమ్మల్ని మా బంధువులు ఫెయిల్ చేయొచ్చు, మిత్రులు ఫెయిల్ చేయొచ్చు, కానీ మీరు నలుగురు ఫెయిల్ చేయరు ప్రభా. మీ కార్యాన్ని మీరు జరిగిస్తారు ప్రభా. నాయన తండ్రి మీరు ప్రభా, మీకు సముడైన వాడు ఎవరున్నారు ప్రభా. నాయన తండ్రి మీ ప్రణాళిక తప్పిపోదు, మీ సార్వభౌమాధిపత్యము ప్రభా. నాయన తండ్రి నాయన అది దేనిని కూడా ప్రభా నాయన తండ్రి నాయన ఎవరు కూడా ఎదురించలేరు ప్రభా. భూమిని సృష్టించినప్పటి నుంచి సాతాను ప్రయత్నం గెలవాలని, వాడు మాత్రం గెలవలేడు. ఆఖరికైతే పాతాళంలో పడద్రోయబడతాడు. సంఘమే విజయం సాధిస్తుంది. మేము విజయులం ప్రభా. దాన్ని మేము గుర్తు చేసుకొని మేము విజయులం కాబట్టి, విజయంలో నిలబడ్డాము కాబట్టి, విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభా మేము సాతాన్ని ఎదురిస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ
మీ రాజ్యాన్ని నాయన తండ్రి ప్రకటిస్తూ అనేకులను మీ రాజ్యంలో నాయన తండ్రి మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు, లేదా మీరు వచ్చేంత వరకు మేము అనేకుల్ని మీ రాజ్యంలో చేర్చడానికి మా పని మేము చేయాలి. మేము రాయబారులం. దాన్ని మర్చిపోకుండా మా పని చేసేటట్టుగా మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తున్నారు. అందుకు బట్టి వందనాలు. విన్న ప్రతి నా సహోదరుణ్ణి సహోదరుని ప్రభు మీరు మరింతగా ప్రభు ఉత్సాహపరచండి. మీ పని మేము అందరం కలిసి ప్రభు మీ నామమును నేను తండ్రి గొప్ప చేస్తూ మీ నామను ప్రకటిస్తూ సాగి వెళ్ళాలి. మా జీవితాలు ఎప్పుడు విజయవంతంగానే ఉండాలి. ఓడిపోకూడదు మేము. ఎందుకంటే ఓడిపోయేది వాడు, ನನ್ನ తండ్రి మేము కాదు. ನನ್ನ తండ్రి మమ్మల్ని విజయులుగా ఉంచండి, మరింత విజయులుగా ఉంచండి, అనేకులకు సాక్షార్థంగా ఉంచండి ప్రభు. నాయన తండ్రి మీరు మా ద్వారా మహిమ పొందండి. ఇంత చక్కటి బైబిల్ స్టడీని ఇచ్చారు ప్రభు. అంటే మీకు వందనాలు. మన కరుణాకర్ని ప్రభు, తన కుటుంబాన్ని, తన సంఘ విశ్వాసుల్ని, ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారు వారందరినీ కూడా మీరే ఆశీర్వదించి దీవించి ధన్యులుగా చేయమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ చిత్తమైన సమయంలో మరలా మేము కలుసుకునేంత వరకు మమ్మల్ని మీరు ఎక్కల చాటున దాచుకొని కాచి కాపాడి భద్రపరచమని, మీ సన్ని తోడుగా ఉంచి మమ్మల్ని పంపించమని యేసుక్రీస్తు ప్రభువున్న వారి నామంలో హృదయపూర్వకముగా దీనముగా ఈ ప్రార్థన బ్రతిమాలి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు చెదిరిన దేవుని ప్రజలందరికీ నిత్యము తోడుగా ఉండునుగాక. Praise God and thank you, Ephraim. Okay, most welcome.